నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నా వాగ్దానం ఏంటంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ మిమ్మను ధన్యులు అంటారు. ధన్యులు అంటే భాగ్యవంతులు, ధన్యులు అంటే ఆనందమయులు, భాగ్యులు. ధన్యులు అంటే మరి ఆనందభరితమైన మనస్సు కలిగిన వారు. ప్రియులరా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అంటారు. ఎందుకంటే నీవు ఏమీ లేకుండా పైకి లెగిసిపోతూ వస్తుంటావు అనమాట. అంటే నీ ఇన్కమ్తో కానీ, లేకపోతే నీ బలంతో కానీ, నీకున్నటువంటి తెలివితేటలతోటి పైకి రాలేకపోయావు ఇంతవరకు. దైవాశీర్వాదాన్ని బట్టి నువ్వు అంచెలంచెలుగా పైకి వస్తావు. ఇల్లు సంపాదించుకుంటావు, నీ ఇంటికి అందరూ పిలుస్తావు, నువ్వు ఇంటికి అందరిని పిలుస్తావు, అందరూ వస్తారు. ఆ డెడికేషన్ రోజు అందరూ అంటారు, ఇంత మంచి ఇల్లు ఎలా వచ్చిందమ్మా నీకంటే దేవుడిచ్చాడటావు. అందరూ కూడా నేను బ్లెస్ చేస్తారు. అమ్మ, ఇంత మంచి పిల్లలు ఎలా పుట్టారమ్మా నీకు. నీ పిల్లలను చూసి అందరూ కూడా నీ బిడ్డను ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంటారు. అప్పుడు నీకు ఎంత ఆనందం అవుతుంది. అమ్మ, ఈ భూమి ఎప్పుడు కొనుక్కున్నారు, ఈ కారు ఎప్పుడు కొనుక్కున్నారు, ఏంటి నీ భర్త మారు మనసు పొందాడా, నీ కుటుంబంలో నీ పిల్లలు చెడు పనులని మానేశారా. అవును, నేనును నా ఇంటి వారును యేసు ప్రభువారిని సేవించుచున్నామని చెప్తావు. ఈ ఆశీర్వాద వాగ్దానం నీకనమాట. నువ్వు నాది వాగ్దానం అంటే 7 మార్లు నువ్వు ఉన్న చోట హృదయంలో ఆమెన్ 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 అని 7 మార్లు అనండి. 1 2 3 4 5 6 7 అంతే. అన్యజనులందరూ నిన్ను ధన్యులు, అమ్మా నువ్వు ధన్యుడు,
నీ భర్తనేమో నువ్వు ఎంతో గొప్పవాడివి, మంచి జ్ఞానమైన భార్య వచ్చిందయ్యా నీకు అంటారు. అంటే నవ్వుకుంటుంటాడు. అది ధన్యత అన్నమాట. ధన్యత. బాబు దేవుడు నీకు మంచి బిడ్డనిచ్చాడు, అమ్మ నీకు మంచి భర్త దొరికాడు. అసలు ఎంత జ్ఞానమైనడు నీ భర్త అంటే నువ్వు నవ్వుకుంటా చూడు, అది ధన్యత. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ఏడ్చినన్నాళ్ళు ఏడ్చావు, చాలా నేను రాంగ్ స్టెప్ వేసిన అన్నావు, నేను తప్పు చేశాను ఒప్పు చేశాను నాకు తెలియదు, కానీ నేను నీ వైపు చూస్తున్నాను, ఇక మీదట నీలో నిలిచి ఉంటాను బాబు అని తీర్మానం చేసుకుని దుఃఖంతో ప్రార్థిస్తున్నావు కదా, నన్ను బ్లెస్ చేయవా అని దేవుడి దినాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యజనులందరూ నీ చుట్టూ ఉన్న వారందరూ వచ్చి నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడవు అన్నీ ఇచ్చాడు. ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడమ్మా మీకు శాలరీ, మంచి శాలరీ వస్తుంది. ఎస్, అన్నీ వస్తున్నాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అందరికి చెప్తూ నీ హృదయంలో దేవా ఇంతమంది నన్ను ఇలా పొగుడుతున్నారంటే నీవు నన్ను ఎంతగా హెచ్చించావు. అందరూ ఇలాగ పొగుడుతూ ఉంటుంటేనే దావీదు పొంగిపోయి ఆ మాట రాస్తాడు. ఏ మాట అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు గొర్రెలు కాపుకునేవాడు కదా, చిన్నవాడు కదా, నీకు ఎప్పుడు కూడా ఇంట్లో కూడా శోధనే కదా, మీ బ్రదర్స్ అందరూ నిన్ను చిన్న చూపు చూశారు కదా, నువ్వేంటి ఇలాగ గొప్పవాడు అయిపోతున్నావు అంటే, ఎస్ ఆయన నా కాపరి, యేసయ్య నా కాపరి, యెహోవా నా కాపరి, తండ్రి నా కాపరై ఉన్నాడు, షెపర్డ్ అయి ఉన్నాడు, నాకు మంచి స్థలాల్లో మేత పెడతాడు, ఆయన పోషిస్తాడు. అలాగే గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఏడవకు, సమస్యలు ఉన్నాయని దుఃఖంతో ఏడవలసిన పని లేదు. యేసుకు మనం చోటు ఇచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తాం మనం? నువ్వు ఇంకా దుఃఖపడుతున్నావు అంటే యేసు చోటు ఇవ్వలేకపోయావు. అయినా నిన్ను ప్రేమించి బాధ్యత 100% ఆయన తీసుకున్నాడు నీ దగ్గర నుంచి. అందుకనే నీ హృదయం తేలికైపోతుంది. సమస్యలు ఉన్నా సరే తేలిక అవుతుందంటే ఆయన నిన్ను బ్లెస్ చేశాడు. ఎంత మంచి బ్లెస్సింగ్స్ అంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమ్మా నువ్వు ఎంత మంచి ఇంట్లో పడ్డావు, వెళ్ళి తనితే బూర్లు బొట్టలు పడ్డావని పెద్దలు అంటారు. మనకి ఎక్కువ ఈ సామెత వాడుతూ ఉంటుంటారు. ఎవరో తనితే బూర్లు బొట్టలు పడటం కాదు, యేసయ్య నెట్టితే వచ్చి ఆశీర్వాదాలు పడ్డావు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులందరి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యము నువ్వు కలిగి ఉండబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. లక్ష్మి రావణపాలెం నుండి ఇక్కడ పాల్కొల్ తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమార్తెకు 16 సంవత్సరాలు వచ్చినా కూడా తను మెచ్యూర్ అవ్వడం లేదని దైవజనుల దగ్గరికి వారు తీసుకొని వచ్చి ప్రార్థన చేయించారు. ఆ కుమార్తె విషయమే దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డ జీవితంలో కార్యం చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిన 2 వారాలకి తర్వాత తను మెచ్యూర్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మరి నా సాక్ష్యం ఏంటంటే మా మనవరాలు నిండుతూ ఉంటే అయ్యగారి దగ్గరకు వచ్చి మా మనవరాలకు మగబిడ్డ కావాలండి, మరి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు పో నీకు మగబిడ్డని ఇస్తున్నాడు అని అన్నారండి. అలాగే తీసుకొచ్చాము, ఇప్పుడు ప్రార్థన చేశారండి. అందరికీ వందన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవునికి స్తోత్రాలండి. నేను ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నాకు చిన్న టైలరింగ్ షాప్ ఉండేది. చిన్న షాప్ ఉండటంలో ఒక మిషన్ వేసుకుని ఉండేదాన్ని. దాంట్లో నేను ఈరోజు 10 మిషన్లు కొనుక్కొని ఒక 5గురికి మనిషి వర్క్ ఇచ్చి చేసుకునేలాగా దేవుడు చేశాడండి. దాని మీదే మళ్ళీ నాకు ఒక 7 సెంట్లు స్థలం కొనుక్కునేలాగా దేవుడు ఆశీర్వదించారండి. మాకు 5 సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ నేను టీవీ స్పాన్సర్ చేయాలని చాలా ఆశ ఉండేది. నేను ఇప్పుడైతే టీవీ స్పాన్సర్ చేస్తున్నానండి. దేవుడు నా చిన్న సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మాది ఆచంట వ్యాపారం అండి. నా పేరు రాజేశ్వరి. నాకు 2 ఆడపిల్లలండి. 3rd టైం నేను కన్సీవ్ అయ్యి వచ్చానండి 4th మంత్కి. ఇసాకయ్య గారు ప్రార్థన చేసి అరటిపండు ఇచ్చి ఎత్తుకొని తీసుకుని రా అన్నారండి. అదేవిధంగా నేను బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చానండి. మగ బిడ్డ పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మేము వెలుగులంక నుంచి వచ్చామండి. మరి నేనైతే 2024లో మరి గర్భఫలం కావాలని 7 నెలలు వద్దాం అనుకున్నాను. మరి 4వ నెలలోనే నా దేవుడు కార్యం చేసి గర్భాన్ని తెరిచాడు. మరి మగబిడ్డను కూడా కావాలనుకున్నాము. అటు రీతిలోనే మగబిడ్డను కూడా మాకు దయచేశాడండి. మరి అమ్మ వాళ్ళు అయితే స్పాన్సర్ చేసుకుంటానన్నారండి. మరి అటు రీతిలో దేవుడు స్పాన్సర్ చేసేలాగా సహాయం చేశాడండి. అందుబట్టి దేవుడికి వందనాలు, ఎస్ఐ గారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తన పేరు కేజియా. గండిమైసం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకు వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమార్తె పుట్టింది. తర్వాత మళ్ళీ కుమారుడు కావాలని ఇక్కడ దైవజనుల దగ్గరకు వచ్చి తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తనకు కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం.
మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు సాదయ్య. వీరు బోర్బండ్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి గతంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా బాధపడుతూ ఉండేవారు. ఆ సమస్య వల్ల, అలానే కొన్ని సమస్యల వల్ల తనకి అస్తమానం చనిపోవాలి అనేటువంటి ప్రేరేపణతో ఉంటూ ఉండేవారు. ఎప్పుడు అదే దృష్టిలో ఉంటున్నప్పుడు వారు ఇక్కడ సంఘానికి నడిపించబడ్డారు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాక్యం ద్వారా దేవుడు ఎంతో బలపరిచాడు. నాకు ఇప్పుడు అటువంటి ఆలోచన లేకుండా దేవుడు తీస్తాడు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య కూడా దేవుడు నాకు విడుదలనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా పాపకి ఇప్పుడు 3 ఇయర్స్ వచ్చినాయి. 2 ఇయర్స్ పాప ఇప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. జ్వరం అప్పుడే స్టార్ట్ అవుతుంది, అప్పుడే ఫిట్స్ వస్తున్నాయి. హాస్పిటల్స్కి పద్దాక తిరిగేవాళ్ళం. ఎక్కువ హాస్పిటల్స్కి వెళ్ళడం, మందులు వాడడం ఇవే జరుగుతుండేవి. చేసిన డబ్బులన్నీ హాస్పిటల్కి పెట్టేవాళ్ళం. తర్వాత విజయవాడ మేరీ స్టెల్లా ఆడిటోరియంకి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మా పాపకు తగ్గిపోవాలి ఫిట్స్ అని చెప్పి అనుకున్న తర్వాత పాపకి ఆ నెలలోనే తగ్గిపోయింది. ఇంతకుముందు మా బాబుకు కూడా ఇంతే ఫిట్స్ వచ్చినాయి. 10 నెలల బాబు అప్పటి నుంచి ఫిట్స్ వస్తున్నాయి 2 ఇయర్స్ వరకు. బాబుకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తగ్గిపోయింది. తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పి అనుకున్నాను. తగ్గిన తర్వాత సాక్ష్యం చెప్పుకున్నాను. ఈ పాపకు కూడా ఇప్పుడు తగ్గిపోయింది. దేవుడు చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని నామంకి వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు వివాహం అయ్యి 7 సంవత్సరాలు. 6 సంవత్సరాలుగా పిల్లలు పుట్టట్లేదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏం చెప్పట్లేదు. అక్కడైతే తిరుగుతూనే ఉన్నాము. ఎన్ని టెస్టులు చేయించుకున్నా కానీ ఏం లేదమ్మా వస్తుంది అంటున్నారు. కానీ 6 సంవత్సరాలు చూసినా కానీ ఏం లేదు. అయితే మా సిస్టర్ ఒక ఆమె చెప్పింది, ఇట్లా ఎస్ఐ గారు ప్రార్థన జరుగుతుంది విజయవాడలో, అమ్మ చెప్పింది నాకు, వెళ్దాం ఒకసారి రా అంటే నేను విజయవాడ వెళ్ళి అక్కడ ప్రేయర్ ఫస్ట్ టైం చేయించుకొని వచ్చా. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు పాస్టర్ గారితో మాట్లాడా, అయ్యగారండి నాకు ఇట్లా 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి అని ఏడ్చా. అమ్మ ఏం కాదు, నీకు బాబు కావాలా పాప కావాలా కోరుకో, నువ్వు కోరుకున్న వాళ్ళే నీకు దేవుడు ఇస్తాడు అని అయ్యగారు వాగ్దానం ఇచ్చారు. అలాగే నాకు బాబు కావాలండి అని కోరుకున్నా. నువ్వు ఎత్తుకొని వస్తావు పోమ్మా అన్నాడు. ఆ రీతిగానే దేవుడు నాకు 6వ సంవత్సరంలో గర్భఫలంనిచ్చి నాకు కుమారుని ఇచ్చాడు. నా జీవితంలో ఈ కార్యం చేసిన దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు భాస్కర్, వారి భార్య బన్ను. వీరు వికారాబాద్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగింది, మేనరికంతో చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయినా వారికి పిల్లలు పుట్టడం లేదు. ఆ మేనరికం సమస్య వల్ల పిల్లలు పుట్టడం లేదని వారు భయపడుతూ వారి అక్క యూట్యూబ్లో ఈ ప్రార్థనా శక్తి వాక్యం చూసి సాక్ష్యాలు విని వారికి చెప్పారు. ఇలాగా హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఆరాధన జరుగుతుంది, ఇసాకాయ గారి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చారు. వచ్చి వారు కూడా దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారు. తన గర్భాన్ని తెరిచారు, గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు పద్మ. వీరు మహబూబాబాద్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకి ఛాతీలో గడ్డల్లా వచ్చినాయి. అక్కడ ఖమ్మంలో హాస్పిటల్లో చూపించుకున్నారు, అలానే హైదరాబాద్ హాస్పిటల్లో కూడా చూపించుకుని వారు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. అయినా మందులు వాడినా కూడా తగ్గలేదు. డాక్టర్స్ అయితే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు చాలా భయపడ్డారు. అప్పుడు ఖమ్మంలో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు కూడా వారు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు స్వస్థతనిచ్చి ఆ రొమ్ముల గడ్డలు అనేవి కరిపోవడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఈ ప్రార్థనా శక్తికి 3 సంవత్సరాల నుండి నేను వస్తున్నాను. ఈ మధ్య 20 రోజుల క్రితం మా అక్కగారు అబ్బాయి పనికి వెళ్ళి ఎక్కడో గుంటూరు దగ్గర పడిపోయాడంట. ఆయన తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టారు. ఆయనకి చెవులు అమ్మటి బ్లడ్ వస్తూ ఇంట్లో ఒక్కడే నైట్ అంతా ఇంట్లో. తర్వాత ఎవరో తెల్లవారుజాము చూసి ఆయన హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే అప్పటికి కోమాలోకి వెళ్ళిపోయాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆ పరిస్థితిలో మేము తెల్లారి నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడు ఏమైనా చేయగలిగిన దేవుడు ఉన్నాడని నేను ప్రేయర్ ఆయిల్ చేత్తో పట్టుకుని వెళ్ళి ఆయన నోట్లో వేసాను. 7 సిలువలు వేసి నేను బయటకు వచ్చేసాను. దేవుడు ఆశ్చర్యరీతిగా ఆయన బ్రతికించాడు. ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దైవజనులు సగాయి గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. పావని. నేను విజయవాడ నుంచి వచ్చానండి.
అంటే బిజినెస్ పరంగా మేము కొంచెం ప్రాబ్లం అయిందనమాట. మాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అవి ఐషర్ వెహికల్స్ అనేవి మా హస్బెండ్ 3 వెహికల్స్ని కొన్నారనమాట డౌన్ పేమెంట్ కట్టేసి. అయితే మాకు అమ్మిన అతను ఫైనాన్స్ అనేది క్లియర్ చేయలేదు. 20 లక్షల రూపాయలు కట్టాము. బట్ ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా వెహికల్స్ మాకు తిప్పుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. చాలా ప్రాబ్లంగా ఉంది. కానీ నా సహోదరుడు ఇక్కడికి వస్తాడు ప్రార్థనకి. నా సహోదరుడు ఏం చెప్పాడంటే, అక్క ప్రార్థనా శక్తి అని ఇసాకయ్య గారు ప్రార్థనలు జరుగుతున్నాయి విజయవాడలో. అక్కడికి 7 months 7 weeks వెళ్తే నువ్వేది అడిగితే అది జరిగిద్ది అక్క, దేవుడు కార్యం చేస్తాడు రా అని నన్ను ఆహ్వానించాడు. అప్పుడు నా తమ్ముడు అక్కడ 5 families వస్తున్నాయి, వారి జీవితంలో చేయని అద్భుత కార్యం. మరి నేను ఆగస్ట్ నెలలో ఇదే స్థలంలోనికి వచ్చాను ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఇచ్చి వెళ్ళాను. మరి బుధవారం అయితే అతను ఎన్ఓసీలు అని చెప్పేసి ఇచ్చారు. అంటే 20 లక్షల రూపాయలు మేము పే చేస్తాము, వాళ్ళ వెహికల్స్ అమ్ముకోవడానికైనా తిప్పుకోవడానికైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము చూసుకుంటామని ఒక లెటర్ అనేది అతను ఇచ్చాడనమాట. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం SR గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం.